सद्गुरु भरद्वाज महाराज की जय। గురుదేవ దత్త. సద్గురు శ్రీ సాయినాథుని యొక్క ఆశీస్సులతో ఆచార్యకర భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీర్వాదంతో నిరంతరం ఈ సత్సంగ యజ్ఞంలో భాగంగా ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనంలోని అధ్యాయం 8 సద్గంధ పఠనం గురించి మనం వివరించుకోబోతున్నాం. భరద్వాజ మహర్షి గారు ఈ ప్రవచనాల ద్వారా ఎంతో ఉన్నతమైన భావాలని, ఆలోచనల్ని, మన మనసుని ఏ విధంగా సంస్కరించుకోవాలో అనే విధానమంతా కూడా ఈ ప్రవచనాల్లో మనకి లభిస్తూ ఉంది. ఆ లభించిన దాన్ని మనం ఒడిచి పట్టుకోగలగాలి, పట్టుకుని గ్రహించాలి, గుర్తుంచుకోవాలి, దాని పట్ల విచారణ జరపాలి, తద్వారా ప్రయోజనాన్ని పొందాలి. ప్రయోజనం పొందకుండా ఎటువంటి కార్యక్రమాలు మనం చేసినప్పటికీ కూడా అది నిష్ప్రయోజనం అవుతుంది. ఆ ప్రయోజనం ఉత్తమమైనదిగా ఉండాలని, అందరికీ మార్గదర్శకంగా అది ప్రయాణం సాగించాలని మాస్టర్ గారి యొక్క బోధ. కాబట్టి ఈ ప్రవచనాల్లోని అంశాలని మనం ప్రతి క్షణము క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ అడుగు ముందుకు వేయాలి. అంటే మాస్టర్ గారి యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో వారి పట్ల అవగాహనతో మెలగాలి. మనం సాయినాథుని యొక్క ఆశ్రయించాం. మరి సాయినాథుడి యొక్క ఆశ్రయించిన తర్వాత ఆయన యొక్క బోధలోని అంతరార్థాన్ని మనం గ్రహించి దాన్ని ఇంకా అంతర్మదనం కూడా చేయాలి. అంతర్మదనం చేస్తే కానీ అందులో మనకు అమృతం లభించదు. ఇప్పుడు బాబా చెప్పిన ప్రతి అంశంలో కూడా సనాతన ధర్మానికి సంబంధించిందే కానీ ఇంక వేరే విధంగా మాత్రం కాదు. మన మహాత్ములంతా ఏం చెప్పారు? మొట్టమొదటగా శ్రవణము, మననము, నిధిధ్యాస చెప్పారు. వాటిలో భాగంగానే సద్గంధ పఠనం కూడా మనకు అందించారు. ఇవన్నీ ఎందుకు మనం తెలుసుకోవాలి అని మనం భావిస్తే ఆ సద్గంధ పఠనం ద్వారానే మనం అమృత ఫలాల్ని పొందగలం. ఆ అమృత ఫలం మృతము, అమృతము. అమృతం అంటే నాశనం లేనిది. అటువంటి విధానాన్ని మన మహర్షులు విధించారు. బాబా చేతుల్లో బాబా యొక్క సూక్తుల్లోని అంతరార్థాన్ని మనం అంతర్మదనం చేయాలన్నాం. బాబా ఒక సందర్భంలో గురువును నమ్ముకో అన్నాడు. మళ్ళీ మరొక పక్కేమో సాధన చతుష్టయం అవసరం లేదు, సత్శాస్త్రాలు అవసరం లేదన్నాడు. ఇంకొక పక్క ఏమన్నాడు? పని చేయమన్నాడు, దేవుని నామం ఉచ్చరించమన్నాడు, సద్గంధాలు చదువు అన్నాడు. అంటే వీటికి ఒకదానికి ఒకటి విరుద్ధంగా మనకు అనిపిస్తూనే ఉంటుంది. అదేంటి నమ్మకమన్నాడు, శాస్త్రం వద్దన్నాడు, మళ్ళీ పుస్తకాలు చదవమంటున్నాడు. అంటే కృష్ణ భగవానుడు తద్విధి ప్రణప్రాతేన అనే శ్లోకంలో జ్ఞానుని ఆశ్రయించని చెప్పాడు. మళ్ళా కొన్ని శ్లోకాల్లో ఎవరికి వాడు ఉద్ధరించుకోవాలని చెప్పాడు.
అన్నాన్ని చెందిన చేయాలని చెప్పాడు, నేను మోక్షం ఇస్తానని చెప్పాడు. ఈ విషయాలన్నీ మనం భగవద్గీత చెప్పిన విషయాన్ని భరద్వాజ మహర్షి గారు మనకి ఎంత చక్కగా వివరించారో తత్వంగా వివరించుకున్నాం. ఇప్పుడు బాబా చెప్పిన దాన్ని కూడా మనం అంతర్మదనం చేయాలి. ఇక్కడ సద్గ్రంథాలు చదువు అన్నాడంటే సద్గ్రంథాలు చదవడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి? చదివితే తప్ప భగవంతుని ఎలా సేవించాలో, ఎలా ఆయన నామాన్ని ఎలా ఉచ్చరించాలో మనకు తెలియదు. రెండవది, సద్గ్రంథాలు చదివితే కానీ కర్మ సిద్ధాంతం మనకు అర్థం కాదు. ఇక్కడ సద్గ్రంథాలు అంటే మహాత్ముల యొక్క జీవిత విధానము, వారి యొక్క చరిత్ర. అంటే వారి యొక్క చరిత్ర మనకి ఏం నేర్పిస్తుంది? ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఆలోచించాలో, ఏ విధంగా భావించాలో, ఏ విధంగా మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలో వాటి గురించి వివరించింది. అందుకని ఇక్కడ బాబా సద్గ్రంథాలు చదువు అన్నాడు. అంటే చదవడం ద్వారా మనకి అసలు జీవి సత్యం మనకి ఎరుకపడుతుంది. అందుకని మనం మన జీవితంలో ఏది సత్యమో అని ఎరుకపడితేనే మనం సద్గ్రంథాలు చదివినట్టు. లేకపోతే కళ్ళతో చూచినట్టు. అందుకని గుర్తు చేస్తున్నది ఇక్కడ. అలా చదవడం వల్ల ఏమవుతుందంటే మన జీవితం జరిగే సంఘటనలు, ఎటువంటి సంఘటన మంచి కావచ్చు, చెడు కావచ్చు, వాటికి పరిష్కారం మన గ్రంథాల్లో మనకు లభ్యమవుతుంది. అలా లభ్యమైన తర్వాత ఇంకా పుస్తకాలతో మనకు అవసరం ఉండదు. ఒకటి, పుస్తకాలు చదవడం వల్ల భగవంతుడు ఎలా భక్తి భావం ఎలా కలగాలో తెలుస్తుంది. తద్వారా కర్మ సిద్ధాంతం మనకు అవగతం అవుతుంది. అవగతం అయిన తర్వాత ఆ కర్మ సిద్ధాంతం ప్రకారంగా గురువుని ఎలా విశ్వసించాలో మనకు అర్థమవుతుంది. గురువుని విశ్వసించిన తర్వాత ఇంక వీటితో మనకి అవసరం ఉండదు. అది అక్కడ బాబా చెప్పింది, అర్థమని భావిస్తున్నా. బాబా చెప్పిన ముఖ్య ఉద్దేశము అది. మొట్టమొదటి గురువుని విశ్వసించున్నాం అనుకోండి, ఎలా విశ్వసిస్తాం? మన ఇంటికి ఒక టీవీ కావచ్చు, ఒక ఫ్రిడ్జ్ కావచ్చు, కొనాలి, ఇది బాగుంది అని అంటాడు. ఎలా బాగుందండి అంటే వాడు ఒక క్యాటలాగ్ ఇస్తాడు, దాంట్లో ఉంటుంది అది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం. అప్పుడు ఆహో ఇన్ని ఉన్నాయా, ఓ ఇంత గ్యారెంటీ ఉందా, ఇంత వారంటీ ఉందా అనుకున్న తర్వాతనే మనం ఆ వస్తువును మనం కొంటాం కదండి. కొన్న తర్వాత ఇంకా ఆ పుస్తకంతో మనకు అవసరం ఉండదు. ఆ పుస్తకం మనకు విశ్వాసం ఏర్పడిపోయింది. విశ్వాసం ఏర్పడిన తర్వాత ఇంకా పదే 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 ఆ పుస్తకంతో అవసరం ఉండదు. అందుకని సద్గ్రంథాలు చదవడం ద్వారా విశ్వాసం ఏర్పడిన తర్వాత ఇంకా వాటితో మనకు అవసరం లేదని. అంటే మనక్కడ ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, ఆ ఫంక్షన్లో ఒక ఇట్లాంటి ఆనవాళ్ళు ఉన్న వ్యక్తి తిరుగుతుంటాడండి, అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం? అటువంటి ఆనవాళ్ళు ఉన్న వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తూ పరిశీలిస్తుంటాం. లేకపోతే ఏమవుతుందంటే ఏమల పడుతుంది. అది ఇక్కడ భగవద్గీత చెప్పిన సద్గ్రంథాలు అన్నాడు. ఇక్కడ సద్గ్రంథాలు అంటే భగవద్గీత అనుకుందాం, రామాయణం అనుకుందాం, భారతం అనుకుందాం, భాగవతం అనుకుందాం. అంటే ఇక్కడ సద్గ్రంథాలు అనే పదం ఉండదు. సత్ అంటే సత్యంతో కూడిన గ్రంథాలు ఒకటి. రెండవది, ఆ గ్రంథాలు మనిషిని ఉన్నతమైన స్థితికి ప్రేరేపణ స్థితి కలిగేట్టుగా ఉండాలి, అధోగతికి తీసుకునే విధంగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ భగవద్గీతలో మనం గత అధ్యాయాలు వివరించుకున్నాం. రజోగుణ తమోగుణాన్ని గుర్తు చేసుకోవాలి. హెచ్చరిక చేశాడు కృష్ణ భగవానుడు. ఎందుకు చేశాడంటే అది ఇలా ఉంటుందని తెలిస్తే తప్ప మనం దాన్ని సర్దిద్దుకోలేము. ఆ సర్దిద్దుకోవడమే సత్వగుణం అని చెప్పాడు. అందుకని వాటిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండు. దేనిని? మనలో కలిగే వ్యతిరేక భావాలు, ఆలోచనలు, పరంపరలు, ఇవన్నీ కూడా. బాగున్నారా?
కాబట్టి వాటిని జాగ్రత్తగా కనిపెట్టమని ఇక్కడ చెప్పడం. ఎట్లంటే మనం రోడ్లు ప్రయాణం అనుకోండి, టేక్ కేర్, జాగ్రత్త వహించి అంటాడు, లేకపోతే ప్రమాదం ఉంది జాగ్రత్త అంటాడు, టేక్ డైవర్షన్ అంటాడు. అది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంకా ఆ వర్డ్స్ మనకేం పని ఉంటుంది? అందుకని భగవద్గీత కృష్ణ భగవానుడు ఆ రజోగుణం తమో గుణాన్ని గుర్తు చేసుకోవడానికి మనకి సద్గ్రంథాలు ఎంతో దోహదపడుతుంది అని చెప్పాడు. అంటే ఈ రెండింటిని మనకి బాబా ఎందుకు చెప్పాడు? ఏ పని? ఒక పక్క ఏమో చదవమన్నాడు, ఒక పక్క ఏమో శాస్త్రం అక్కర్లేదన్నాడు. అంటే ఇక్కడ పరస్పర విరుద్ధమేం కాదు. చదివి అవగాహన చేసుకున్న తర్వాత, భక్తిభావం ఏర్పడిన తర్వాత, కర్మయోగం సిద్ధించిన తర్వాత, అప్పుడు భగవంతుని విశ్వసించిన తర్వాత ఇంక వీటితో కూడా మనకేం అవసరం ఉండదు అనే విషయం మనకి ఇక్కడ అవగతమవుతుంది. ఎలా అంటే ఇవన్నీ ఎప్పుడు విడిచిపెట్టాలంటే ఈ లౌకిక బంధాలన్నీ కూడా వదిలేవాలి కదా, ఈ సంసారము తాపత్రయంతో ఉండకూడదు కదా. కాబట్టి నేను దీక్ష తీసుకుంటాను, లేదా సన్యాసం తీసుకుంటాను, అప్పుడు వీటి యొక్క ఆలోచన నాకు ఉండదు కదా అని అంటుంటారు. దానికి రమణ మహర్షి ఒక సమానం చెప్తారండి. మనకి అందరి మీద సమానమైన ప్రేమ, సమదృష్టి కలిగినప్పుడు, ఆ భావం హృదయానికి గాఢంగా హత్తుకున్నప్పుడు ఇంకా దేన్ని వదిలిపెట్టాలి, దేన్ని సన్నిసించాలి అనే ఆలోచన రాదు. ఎందుకంటే అందరి పట్ల సమభావము సమదృష్టి అన్న తర్వాత ఇంకా వాటితో అవసరం ఏముంటుంది? వాటి అవసరం ఉండడానికి అవకాశం ఉండదు. దానితో అది విడిపోతుంది. పడవ నీటిలోనే ఉంటుంది, నీటిపైనే ఉంటుంది, కానీ పడవలో నీళ్ళు ఉండదు. అండ్ ఇంకా చెప్పుకుంటే తామరాకు నీటి బిందువులాగా మనం ఉండవచ్చు. అది ఇక్కడ మిషన్ చెప్పడం. ఆ భావన మనకి మనసుకి హత్తుకున్న తర్వాత ఇంకా మనకి శాస్త్రాలతో అవసరం ఏముంటుంది? సాధన ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే చెప్తున్నాడు సమాన ప్రేమ సమదృష్టి కలిగి ఉండడం. ఎవరి మీద? జీవరాశి మీద, సృష్టి మీద, ప్రకృతి మీద. అప్పుడేమవుతుంది? ఇదంతా నా విశ్వ కుటుంబము అనుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి సపరేట్గా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అది ఇక్కడ చెప్పడం. ముందు ఫౌండేషన్ మంచి గ్రంథాలు చదవడం. అందుకే సంసారం అని విస్మరించడానికి 2 అమృత ఫలాలు ఉంటాయి. ఆ అమృత ఫలాల ద్వారా ఈ వృక్షం కూడా అమృతమయంగా మారుతుంది. ఆ అమృత ఫలాలుగా మనం పట్టుకుంటే ఒకటి సద్గంధ పఠన అయితే, 2 సత్సాంగత్యం. ఇది మనం ఇక్కడ గుర్తించాలి. అంటే ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే ఈ సత్సాంగత్యము, ఈ సద్గంధ పఠనం వల్ల మనసులో ఉన్నతమైన ఆలోచనలు, సరైన భావాలు దృఢపడుతుంది. అంటే మనసుని దేని మీద కేంద్రీకరించాలి అనే విషయం అర్థమవుతుంది. దీనికి ఉదాహరణ చెప్తాడు భారతంలో. ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అప్పటికి ఏదో అతని ఆహారం తెచ్చి పెడుతుంటారు. కొంతకాలానికి ఆ ప్రాంతంలో బాగా కరువు వస్తుంది. ఎంతటి కరువు అంటే డొక్కల కరువు అనే పదం వాడతారు. అంటే డొక్కల కరువు అంటే డొక్కలు బాగా లోపలికి అతుక్కుపోయినట్టువి. ఏదైనా ఆహారం జరిగిందని ఎవరు తింటున్నాడు అనుకోండి, వాడిని చంపైనా సరే ఆహారం తీసుకోవాలన్న భావన ఉన్న రోజులట. కనీసం ఏ జంతువు చనిపోయినా కూడా దాన్ని పీక్కు తినాలని రోజులట. అటువంటి సమయంలో ఈ సాధువుకి తపస్సు చేసుకుంటే
ఆకలి వల్ల తప్ప భంగమైంది. సరే ఆకలి తెచ్చుకోవాలి కదా, ఎందుకంటే శరీరం నిలిస్తే తప్ప మనం ఏ కార్యం చేయలేము. అందుకే ఆకలి కడుపుతో ఏ సాధన చేయకూడదని అనేక మంది చెప్పారు. సాక్షాత్ బుద్ధుడే చెప్పాడు. అంటే దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి, ఆకలి తీరడం కోసం ఆహారం, రుచి కోసం ఆహారం కాదు. అలా ఇక్కడ ఆహారం కూడా అన్వేషిస్తూ బయలుదేరుతున్నప్పుడు అలా వెళ్తూ ఉంటే ఒక చిన్న పూరిల్లు కనబడింది. అందులో ఒక దీపం, గుడ్డి వెలుగు దీపం కనబడుతుంది. అందులో ఒక దుర్వాసన కూడా వస్తూ ఉంది. సరే అక్కడ ఏదైనా మాంసం, చనిపోయిన మాంసం ఏదైనా ఉంటుందేమో తిందామని వెళ్ళాడు. తలుపు తట్టాడు. లోపల ఉన్నాడు. ఎవడు రావాడు మా ఇంటికి వచ్చేదని కర్రెత్తుకున్నాడు. ఎందుకంటే దొరికిన మాంసం కొద్ది వాడు లాక్కోబోతాడని వాడి భయం. గబగబ తలుపు తెరిస్తే మహాతపస్వి ఋషి, ఆయన ముఖవచస్సు నివేదన వెలిగిపోతుంది. అయ్యో స్వామి మీరు వచ్చారా, ఏం కావాలి స్వామి, ఏం పరిస్థితి అని అడిగారు. అయ్యా నేను చాలా ఆకలిగా ఉంది, నాకు తినడానికి ఏదో పెట్టాయా అన్నాడు ఆయన. అయ్యో స్వామి మా దగ్గర మీ తినడానికి మా దగ్గర ఏముంది, ఇది చచ్చిపోయిన కుక్క మాంసం ఉంది, దాన్ని మేము తింటున్నాము, అదే పెట్టి అన్నాడు. సరే అని ఒక ముద్ద పెట్టాడు, కలిపి పెట్టాడు. గబాగు ఆత్రంగా తిన్నాడు. రెండో ముద్ద పెట్టాడు, ఆత్రంగా తిన్నాడు. మూడో ముద్ద పెట్టి ఆత్రంగా తిన్నాడు. బా స్వామి తింటాడు. నాలుగో ముద్ద తిను స్వామి అన్నాడు. ఏ చాలరా అన్నాడు. చాలరా అంటేనే ఏమన్నాడు, కంటిన్యూ. వెంటనే స్వామి మన ఆహారం దొరకదు, కొంచెం అన్నాడు. మరి చచ్చిన కుక్క మాంసం నాకు పెడతావరా అన్నాడు. అదే ఇప్పుడు మీరు తినేది అదే కదా అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు ఆయన ఒక మాట, ఆకలి నివారణకి ప్రాణం నుంచి ధ్యానం అంతర్ముఖం కావడానికి మాత్రమే ఆహారం తీసుకోవాలి. అది ఏ పదార్థమైనా సరే, అది ఏ పదార్థమైనా సరే. ఆ పని ఇష్టంగా తింటామే, ఆ పట్టి అది మంచిదా చెడ్డదని ధర్మసూత్రం ఇమ్మడబడి ఉంటుంది. ఇప్పుడు ఈ కథ సద్గ్రంథాల్లో ఉంది. ఈ అవపాసన పట్టిన తర్వాత ఇంకా శాస్త్రాలతో మన చదవాల్సిన అవసరం ఏమి ఉండదు. అది ఇక్కడ ధర్మసూత్రం అని చెప్పాడండి. ఇక్కడ అంటే ఈ ఒక్క సంఘటన మనం వివరించుకోవాలి. ఆకలి కోసమే అన్నం, రుచి కోసం తినకూడదు. ఇది ధర్మం. చూడండి, ఆహారం తీసుకునే విధానంలో కూడా ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని మనం విస్తరిస్తున్నాం. రెండోది, శరీరం నిలబడడానికి ఏదైనా ఆహారం తీసుకోవాల్సిందే, రుచితో పని లేదు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అని పదం వాడతారు కదండి. ఆకలి రుచి ఉండదు. నిద్ర అనుకోండి, ఇది పట్టు పరుపా ఏసీనా అని ఉండదు. ఆ రోడ్డు పక్కన పడుకుని అలాగే నిద్రపోతాడు వాడు. మనం చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ మనకి ఎప్పుడు గుర్తొస్తుంది? భగవద్గీత చదివినప్పుడు, ఆ గుణత్రయ విభాగం అవగాహన చేసుకున్నప్పుడు, ఓహో ఆకలికి మనం ఆహారం తీసుకోవాలి అని జాగ్రత్తగా గుర్తుపెట్టాం అనుకోండి, మనలో ఎప్పుడూ ఆ గుణం పని తెలుసుకుని దాన్ని ఆ విధంగా నివృత్తి చేసుకోవచ్చు. పెద్ద సాధన అంటే ఏంటి? మనం ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళాము, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళాము, వెళ్ళినప్పుడు ఈ సంఘటన గుర్తొస్తుంది. ఇది చదవడం వల్లే వచ్చింది. పుస్తకం సంకలనం పెట్టుకోము మనం, అంతవరకే ప్రయోజనం. కాబట్టి ఆ రోజు నుంచి మన మనసు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాం అనుకోండి, అదే ఇది రజోగుణం, ఇది చాలా ప్రమాదం అని గుర్తుపడి ఎప్పుడైతే ప్రారంభిస్తామో అప్పుడు మనం చేసిన సద్గంధ పఠన అదే నిజమైన పారాయణ.
అట్లా కాకుండా ఆ పుస్తకం చదివి ఈ పుస్తకంలో అది ఉందా ఇది ఉందా, ద్వైతమా అద్వైతమా విశిష్టాద్వైతమా, ఏ సిద్ధాంతం సరైంది అని ఆలోచిస్తూ పెట్టామనుకోండి, శాస్త్ర పాండిత్యం తగులుకుంటుంది. అంతే, పాండిత్యం తగులుకుంటుంది. అందులో విషయం అవగాహన ఉండదు. ఎంత కొద్దిగా మనం నేను చెప్పగలమనే దాని మీద ధ్యాస ఉంటుంది. అంటే ఏంటి, ఈ శాస్త్రపడి తగులుకొనడం కూడా రజోగుణము. అందుకే ఇక్కడ సాధకుడికి లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన నిషిద్ధము. ఇక్కడ సాధన అంటేనే అభ్యాసం. అభ్యాసం ద్వారా మనసుకు పట్టిన మలినాన్ని శుద్ధి చేసుకోవడం. ఎప్పుడైతే మనసు మలినం తొలగిపోతుందో, ఇంతకుముందు చెప్పే కన్నమే ఈ జగత్తంతా మా విశ్వ కుటుంబం అనే భావన వస్తుంది. అప్పుడు దీన్ని వదిలిపెట్టాలి, దాన్ని పట్టుకోవాలనే ధ్యాస ఉండదు. సమదృష్టి, సమతుల్యమైన ప్రేమ, ఇవన్నీ మనసు దృఢంగా ఉంచుకున్నప్పుడు ఈ లోకంలో ఉంటూ కూడా లోకవాసన తగులుకోదు. పుస్తకాలు చదువుతున్నప్పుడు కూడా శాస్త్రవాసన తగులుకోదు. అలాగే దేహ స్ఫురణం కూడా ఉండదు, దేహంలోనే ఉంటాం. ఆహార విషయంలో రమణ మహర్షి ఏం చెప్పాడు, ఆకలి అనేది రోగం ఒకటి వచ్చింది, ఆ రోగానికి మందు మనం తినే ఆహారం. ఇప్పుడు మన జ్వరం వచ్చింది, ఇంకోటి వచ్చింది, దానికి మందు డాక్టర్ రాయిచ్చాడు. ఎంత మోతాదు అంత మోతాదు వేసుకుంటామా, ఎక్కువ వేసుకుంటామా రుచిగా ఉందని? టానిక్ రుచిగా ఉందని చెప్పి బాటలు తాగేస్తామా? కాబట్టి ఇక్కడ అది కానీ ఒకసారి తగులుకుంటే అందులో బయటపడడం కష్టం, ఎవరికి? సాధకుడికి. ఎందుకంటే మనం మామూలు మనిషికే ప్రాపంచకమైన రాగద్వేషాలను బయటపడినది ఎలాగైతే మనం మంచి ఉండలేకపోతున్నామో అది అలాగే ఇది కూడా. అందుకు వాళ్ళు గుర్తు చేయడం అండి. అందుకు సద్గ్రంథ పఠనం చదవడం. పఠనం అంటే పారాయణము, పారాయణ చెందడము, అందులో మమేకం కావడము, తాదాత్యం చెందడము. ఎప్పుడైతే తాదాత్యం చెందినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు అటువంటి అనుభూతి కలుగుతుంది. తాదాత్యం చెందినప్పుడు మాత్రమే. ఉదాహరణకి నెల్లికాయ తిన్నప్పుడు తాదాత్యం, ఆవకాయ తిన్నప్పుడు తాదాత్యం చెంది ఉంటాం. ఆ పదం పేరు వినగానే మనకి అవి ఏ విధంగా అయితే గుర్తొస్తుందో, అలాగే సద్గ్రంథ పఠనంలోని సారాంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి, ఆలోచించి, అవగాహన చేసుకుని, గుర్తుపెట్టుకుని తత్వవిచారణ చేసుకుంటున్నప్పుడు మన మనసు మలినంలో నుంచి శుద్ధమైన, పవిత్రమైన భావాలవి పరిగెడుతుంది. ఇంకోటి తమోగుణం. ఈ రెండే ప్రమాదం. తమోగుణం చూడండి, ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నాం అనుకోండి, వాడు ఇట్లా చేశాడరా, వీడు ఇట్లా చేశాడరా అంటాడు ఒకడు. ఇంకోటి ఏమంటాడు, అలా కదా వాడు మంచివాడరా, నీ భావం తప్పురా అంటాడు. ఏం మంచి లేని వాడు దొంగ వేషాలు వేసాడండి, మీకు తెలియలేదని ఇంకొకడు అంటాడు. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు అది ఎప్పుడు తేలుతుంది? ఒకడేమో వాడు మంచివాడు అంటాడు, ఒకడేమో చెడ్డవాడు అంటాడు. వాడు ఇది మంచి గుణాలు ఉండాలి అంటాడు, మా మంచి గుణాలు అండి, అది ఊరికే ఫోజు కొట్టడం కోసంగా అని అంటాడు. వాడు ఫోజు కాదురా, నిజంరా అంటే, నీకు మాకు తెలుసులేవయ్యా, నువ్వు స్నేహితుడు కాబట్టి అది చెప్తున్నావు లేరా అంటాడు. అది ఎప్పుడు తేలుతుంది? నిజంగా మూడో వాడు మంచివాడు చెడ్డవాడు అంటే ఎలా తెలుస్తుంది? అంటే ఏంటి, వాడి మనసులో నుంచి వాడి భావాలను చూస్తున్నాడు. వాడు ఒకటి చెడ్డవాడని, ఒకటి మంచివాడని. అంతేగాని మూడో వాడి యొక్క ఆంతర్యం వీళ్ళకి తెలిసే అవకాశం ఎలా ఉంటుంది? దాని నా ఆంతర్యం అందరికి తెలియడానికి అవకాశం లేదు. ఒకడికి నేను మంచివాడిని, ఇంకోటి నేను చెడ్డవాడిని. మంచి చెడు ఏమంటో ఆంతర్యం నాకు తెలుసు. నేను ఎంత మాత్రం మంచిలో ఉన్నానా, ఎంత మాత్రం చెడులో ఉన్నానా, ఏ భావంతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను, స్వార్థంతో చూస్తున్నానా, నిస్వార్థంతో చూస్తున్నానా,
రాగంతో ప్రేమతో చూస్తున్నానా, ద్వేషంతో చూస్తున్నానా అనేది నా మనస్సాక్షికి మాత్రమే తెలుసు. కాబట్టి వాడి గురించి వీడి గురించి మాట్లాడడం అనవసరము. అది తమోగుణం లాంటిది. దానివల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అని ఆలోచించు, నన్ను తొలగించుకో. అందుకే బైబిల్ ఒక మాట అంటాడండి, దీనిని అంచనా వేయకు, జాగ్రత్త, నువ్వు అంచనా వేయబడతావు. ఎందుకు ప్రత్యేకంగా బైబిల్ గురించి మనం వివరించుకుంటున్నామంటే, మాస్టర్ గారు ఎందుకు దాని గురించి వివరిస్తున్నారంటే, ఇప్పుడు ప్రతి ఒక్కటి మా సాంప్రదాయం గొప్పది, మా మతం గొప్పది, మిగతా అవన్నీ సైతాన్లు అనే భావం ప్రబలుతున్న ఈ తరుణంలో అసలు ఆయన చెప్పింది ఏమిటో అది బయట లాగాలి కదా. ఆయన చెప్పేదానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని మనకు తెలియాలి కదా. తెలిసినప్పుడు ఇక మత మార్పుళ్ళు, మత ద్వేషాలు ఉండదు కదా. అందుకని మాస్టర్ గారు బైబిల్ ఖురాన్నే ప్రత్యేకంగా తీసుకుంటూ వచ్చాడు. దీనిని అంచనా వేయకు, జాగ్రత్త. భగవంతుడు మనల్ని అంచనా వేస్తాడు. అంటే ఏంటి, ఒక వ్యక్తికి చూస్తాం, వాడు మంచివాడు చెడ్డవాడిగేమో అనిపిస్తుంది, చెడ్డవాడు మంచివాడిగేమో అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అంచనా వేస్తే భగవంతుడు అంచనా వేస్తాడు. ఏమని అంచనా వేస్తాడు? రై నీ అర్హత ఎంత రానిస్తాడు. ఇప్పుడు మామూలుగా ఒక ఆఫీసులో పోయి ఒక పని కావాలంటే రూల్స్ ప్రకారంగా మమ్మన్నాడు అనుకోండి, వాడు రూల్స్నే పట్టుకుంటాడు, వాడు రూల్ ప్రకారం తీసుకురాలంటాడు. అలా కాదండి ఇలా కాదండి అని అనుకున్నాం అనుకోండి, పని జరుగుతుంది. అందుకని రూల్స్ మాట ఏం చేస్తాము, వాళ్ళు రూల్స్ని పట్టుకుంటాం. ఇది తమో గుణం. ఇంకొకటి ఏమంటే, ఇతరుల లోపాలు ఎంచరాదని మన పెద్దలు ఇంకొక రంగం చెప్పారు. ఏమని, పక్కవాడి కంటిలో తీసే ముందు నీకన్నా దూలాన్ని తొలగించుకోరా అన్నాడు. పక్కవాళ్ళ కంటిని నలిచడం మంచిదే, కానీ ప్రతివాడి కంటిలో నలిచి వెతకడం అనే గుణం మాత్రం మంచిది కాదు. ప్రతివాడిలో నలిసి వెతకడం దూలం లాంటిది. కంట్లో దూల సంగతి పక్కన మసక పడితే మనకి ఏం కనబడుతుందండి. ఇంకా మనం ఉదాహరణ చెప్పకుండా, పచ్చకామల వాడికి లోకమంతా పచ్చ కనబడుతుంది. మనం కంటికి ఏ కలర్ అద్దాలు వేసుకుంటామో అదేవిధంగా పసుపు వేసుకుంటే పసుపు కనబడుతుంది, ఎరుపు వేసుకుంటే ఎరుపు కనబడుతుంది. అందుకే వేమన ఎప్పుడు చెప్పాడు, తప్పులు చెప్పే తండోపతండాలు ఉంటారంట, కానీ తమ తప్పులు మాత్రం ఎరుగురట అని ఎందుకు చెప్పాడు వేమన? తమో గుణాన్ని పెంచుకోండి, ఆ భావాన్ని పక్కన పెట్టండి. అలా కాకుండా మనం ఏం చేయాలి, మనం నీలో తప్పులు ఎత్తుక్కో. ఇప్పుడు నాలో తప్పులు ఎత్తుక్కున్నాం అనుకోండి, నేనేం తప్పు చేస్తున్నాను అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎదుటి వాడి తప్పులు ఎత్తకాలనే ఆలోచన మనకు. అప్పుడు మన తమో గుణం తొలగిపోతుంది. ఇప్పుడు ఈ ఉదాహరణలన్నీ మనకి ఎక్కడ దొరికాయి? ఒక మంచి గ్రంథాల్లో దొరికాయి. అందుకు ఇక్కడ మా సద్గ్రంథాలు చదువు అనే పదం ఇక్కడ బాబా వాడాడు. అంటే అలా చదవడం వల్లనే కదా ఇవన్నీ మనకు అర్థం అవుతుంది. అలా చదివి అవగాహన చేసుకుని గుర్తుపెట్టుకున్నప్పుడు మనలో సాత్వికమైన భావం ఏర్పడినప్పుడు ఆ రెండింటి పట్ల మనం జాగ్రత్త వహిస్తాము. మనవాడు దొంగ అని తెలిసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము. ఎందుకంటే ఈ రజోగుణ తమో గుణాలు మనల్ని ఏ వైపుకి తీసుకెళ్తుందంటే తిరిగి జన్మను కూడా తీసుకెళ్ళవచ్చు. అంటే మనిషి జన్మ కాకుండా ఇంకో జన్మకు తీసుకెళ్ళవచ్చు.
కాబట్టి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ధ చింతన, ద్వేష చింతన, శాస్త్ర చింతన ఇంకా పడుతుంది. ఆర్ధ చింతన అంటాడు అంటే వ్యామోహంతో చనిపోతే ఆ వ్యామోహం దగ్గరనే వాడు జన్మిస్తాడు. మరి మనకు అటువంటి జన్మ కావాలన్నా, ఉన్నతమైన జన్మ కావాలన్నా, వాటి కోసం అండి ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం మనిషి జన్మ వచ్చింది, మానవ జన్మ వచ్చింది దీన్ని సాధక చేసుకోవడానికి. మహాత్ములు మనకి అనేక గ్రంథాలు, శాస్త్రాలు, అనేకమైన మహనీయుల యొక్క జీవిత చరిత్రలు, భగవంతుడి మానవ రూపంలో అవతరించి వారి సాంగత్యం చేసుకోమని మనకు తెలియజేశారు. అందుకు మనం ఈ ప్రయత్నం అంతా కూడా మానవుడు మహనీయుడు అవడానికి కొన్ని లక్షణాలు చెప్పారు. అది మొట్టమొదట వినడం నేర్చుకోవాల్సింది. వినదగును ఎవరు చెప్పినా అని అంటారు కదండి. వినదగును ఎవరు చెప్పినా ముందు వినడం నేర్చుకోవాలి. విన్న తర్వాత దాన్ని బాగా ఆలోచించాలి, తత్వ విచారణ చేయాలి. తత్వ విచారణ చేసిన తర్వాత దాన్ని గ్రహించాలి, గ్రహించి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని దానిని ఇతరులకు ప్రయోజనకరంగా ఉండేట్టుగా వివరించాలి. మనం చేసే పొరపాటుని ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకోటి, ఆ తర్వాత సేవించడము, ఆ తర్వాత ఆత్మానుభూతి పొందడము. ఈ లక్షణాలు మానవుని మహనీయుడిగా, మహాత్ముడిగా తీర్చిదిద్దబడుతుందని చెప్పేసి మన పెద్దలు చెప్తున్నారు. అందుకోసం మనకి మాస్టర్ గారు అందిస్తున్నాడు. ఈ సత్సంగం లభించడం ఎంతటి గొప్ప అదృష్టము. అలా కాకుండా ఈ సాత్విక భావాలు లేనివాడు ఎలా ఉంటాడంటే, అవతల వారి గురించి వీడు రజోగుణుడు, వీడు తమోగుణుడు అని చెప్తుంటాడు. అంతేగాని తాను రజోగుణంలో ఉన్నాడు, తమో గుణంలో ఉన్నాడు మాత్రం గమనించడు. అంటే నేనేదో పొరపాటు చేస్తే నా విషయంలో మాత్రం నేను జడ్జి, ఇతరుల పొరపాటు చేస్తే వాళ్ళ విషయంలో నేను లాయరు. ఏదో మాట వచ్చి మనం చెప్పుకుంటాం అంటే కానీ మనకి భగవత్ పురాణాల్లో అర్థమవుతుంది. కార్త వీరార్జునుడు మొట్టమొదటి అవిటివాడు. దత్తాత్రేయుడి అనుగ్రహంతో 1000 చేతులు బలం, అనేక రాజ్యాలని సంపాదించాడు. అహంకారం వెలుబుక్కింది. ఒకరోజు జలక్రీడ చేస్తున్నాడు ఒక నది సరస్సులో. అదే సమయంలో లంకాధిపతి రావణాసుడు కూడా అదే సరస్సులోనే స్నానం చేస్తున్నాడు, జలక్రీడాడుతున్నాడు. అయిన తర్వాత ఇతనికి కార్తవీర్జునుడు కదా, 1000 చేతులు కదా, అది 10 తలలే కదా, నేను చేసే దాంట్లో ఏది వాడు స్నానం చేసేది అని అహంభావంతో లేచి ఇక్కడికి పోరా అన్నాడు. ఏమి నువ్వు చేస్తే చూస్తున్నావు అనే భావంతో రావణాసుడు అక్కడ ఉన్నాడు. వెంటనే కార్తవీర్యార్జునుడు అతన్ని పెట్టి జైల్లో బంధించి పెట్టాడు. తర్వాత కొంతకాలం విడిచిపెడుతూ, నీళ్ళు ఇంత అహంకారం ఉండకూడదు నీకు, నేను చెప్తూ కూడా వినలేదే, పో నేను విడిచిపెట్టేస్తాను పో అన్నాడు. మరి నీకు ఇంత అహంకారం ఉండదు అంటూ తను అహంకారభరితుడే ఉన్నాడు కదా. అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఉదాహరణకి భరద్వాజ మహర్షి గారు ప్రమాణంతో మనకు అందిస్తున్నాడండి. అది గుర్తించాలి మనం ఇక్కడ. అది గుర్తించకుండా ఏదో ఆయన చెప్పిన మాట ఇంకో చెప్పిన మాట అని భావించాం. అందుకనే వినడము, వినిన తర్వాత ఆత్మవిచారణ చేయడము. అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం గమనిస్తూ ఉంటామో అప్పుడే మనం పరబ్రహ్మతత్వానికి దగ్గర అవుతున్నాం, ధర్మబద్ధానికి దగ్గర వెళ్తున్నాం. మనలో శ్రద్ధ ఉందా చూసుకుంటూ ఉంటాం.
అలా కాకుండా మన మనసు ఎప్పుడైతే సాత్విక భావాల నుంచి తొలుగుతుందో మనకు తెల్లారిపోతుంది. ఎందుకంటే కాలం మాత్రం నిలవదు. కాబట్టి ఇది ఎంతో ప్రమాదకరమైన విషయము. మన ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు అది నిజమైన అబద్ధమైన మనకు ఒరిగేది ఏం లేదు. అవతల వాడికి మంచి జరిగింది, మనకేం నష్టమా? అవతల వాడికి నష్టం జరిగింది, మనకేం లాభమా? ఇలా ఆలోచించమంటున్నాడు. ఇవంతా ఎందుకు? మన శుద్ధి కోసం, బాగా పాయింట్ పట్టుకోవాలని. ఎందుకు సద్గంధ పఠన అని మాస్టర్ గారు ఆ అధ్యాయంలో పెట్టేసి ఎందుకు చెప్తున్నాడు అంటే, మంచి గ్రంథాలు చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల నిరంతరము మన మనసు చలించకుండా ధర్మ మార్గంలో, సత్య మార్గంలో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా ఎప్పుడెప్పుడు సమదృష్టి కలుగుతుంది, అసమానమైన ప్రేమభావం కలుగుతుంది, వర్ణ లింగ వివక్ష భేదం లేకుండా ప్రేమాభిమానాలు కలుగుతుంది. అదే భగవత్ సాంప్రదాయము, అదే సనాతన ధర్మము అని చెప్పడం ఉద్దేశం అదే. అవి తెలియకుండా ఊరికి నువ్వు వల్లించిన మాత్రం ఉపయోగం ఉండదు. అందుకే సద్గంధ పఠనం అని చెప్పాడు, గ్రంథ పఠనం అని చెప్పలేదు. అందుకే అతి జాగ్రత్తగా మహర్షులు కానీ దేవతలు కానీ ప్రార్థన చేస్తారట. మా చెవులు ఎప్పుడు శుభానే వినాలి, మా కళ్ళు ఎప్పుడు శుభానే చూడాలి, మా నాలుగు ఎప్పుడు శుభమే పలుకాలి, ఆ విధంగా అనుగ్రహించి తండ్రి అని అంటుంటారు. ఎందుకంటే ఏమనపాటు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు. నా నాలుగు అశుభం పలికింది అనుకోండి, పైన సదాశివతలు అని ఒకరు ఉంటారు. అందుకని ఎప్పుడు శుభమే ఉండు. ఇదే కదా ఉదయ ప్రార్థనలో ఉండేది. నేను దర్శించు రూపములను నీవు నీ రూపముగా ఘోషించుగాక, నేను అనుభవించి అనుభవం నీ ప్రసాదం గుర్తించను గాక, నా మాటలన్నీ, నా ఆటలన్నీ, నా చేతలన్నీ, నా తలంపులన్నీ, నా శ్వాసలన్నీ నీ పరమగా చేయవే తండ్రి. చూడండి, భరద్వాజ మహర్షి గారు ఉదయ ప్రార్థనలు ఎంత చక్కగా ఇవన్నీ చెప్పకుండా ఎంత సులభంగా మనకు అందించాడు. కాబట్టి ఈ శుభమైన వాసనలలో మనం నిమగ్నమైతే మనం ఈ జన్మపరం నుంచి బయటపడతాం. అలా నిమగ్నం కాకపోతే మన నాశనం అవడమే కాదు, 10 మంది నాశనం అవడం, సమాజమే నాశనం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేద ఋషులు కావచ్చు, వేదం కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఏం చెప్పారు? జాగ్రత్త. అదే భగవద్గీతలో ఉంది, అదే బాబా చరిత్రలో ఉంది. బాబా చెప్పింది అదే, గీతాచార్యుడు కృష్ణ భగవాన్ చెప్పింది అదే, భరద్వాజ మహర్షి గారు చెప్పింది అదే. సాయినాథుడు ఏం చెప్పి తెలియాలంటే బాబా చరిత్ర చదవాలి. కృష్ణ భగవాన్ ఏం చెప్పాడంటే భగవద్గీత చదవాలి. మాస్టర్ గారు ఏం చెప్పారంటే మహాత్ముల ముద్దు చదవాలి. అది ఇక్కడ సద్గంధాలు చదివితే తప్ప నీలో భక్తిభావం ఏర్పడదు. భక్తిభావం ఏర్పడితే తప్ప నువ్వు కర్మయోగాన్ని నువ్వు అనుసరించలేవు. ఆ కర్మయోగం అనుసరించేది తప్ప నీకు భగవంతుడి పట్ల విశ్వాసం కలగదు. ఆ విశ్వాసం కలిగినప్పుడు నువ్వు శ్రద్ధాసబరి బాబా చెప్తాడే, అందులో ఒక్కటిచ్చినా కూడా చాలంటున్నాడండి. ఆ శ్రద్ధ అనే ఒకటి ఇచ్చినా కూడా, నిష్ఠాన్ని ఇచ్చినా కూడా చాలు. అదే మొత్తం మనసు మొత్తాన్ని కూడా ఆక్రమిస్తుంది. ఒక్కటిచ్చినా కూడా మొత్తం ఆక్రమిస్తుంది అంతే. ఒక పదార్థంలో ఉప్పు కళ్ళు ఒక మూల వేసినా కూడా సరే, అది మొత్తానికి అందుతుంది. అది ఉదాహరణకి వామన అవతారంలో బలిచరికి వచ్చాడు, దానం అడిగాడు, 3 అడుగులు దానం అడిగాడు. 1 అడుగు భూమి, 1 అడుగు ఆకాశం, 1 అడుగు తల మీద. అంటే ఈ 3 అర్థం మనం తెలుసుకోవాలండి. దానము అంటే భగవంతుడు అడిగాడు, ఆయనకి ఇవ్వడము, ఇచ్చిన తర్వాత వేయమని కాదు. బలిచక్రవర్తి ఏంటి? భగవంతుడి వర ప్రభావం వల్ల అటు
దేవలోకాన్ని జయించాడు, ఇటు భూలోక సకల సామ్రాజ్యాన్ని జయించాడు. రెండవది. మూడవది, ఇవంతా జయించాను అనే అహంభావం ఒకటి ఉంది. ఇక్కడ వామనుడు ఏమన్నాడు? నువ్వు జయించిన ఆ పైన ఉన్న సర్వము సకల సంపదలు నాకు దానం చేయి, అలాగే నువ్వు భూమి ఎంత భూమి నాకు అవన్నీ నాకు దానం చేయి, నీ అహంకారం నాకు దానం చేయి. ఆ మూడు ఆయన తీసుకున్నాడు. ఆ మూడు ఆయన తీసుకున్న తర్వాత ఇంక బలిచక్రవర్తులు ఇంకేముంది, నేననే భావం పోయింది. అంటే 3 అడుగుల్లోనే ఆ బలిచక్రవర్తుల్లో ఉన్న ఆ 3 అంశాలని తను తీసుకొని అంటే ఆ భగవంతుడు సమర్పించిన తర్వాత ఇంకా నేను నాదనే భావం అక్కడ ఉండదు. అప్పుడేమిటి, ఆకాశంలో ఆ భగవంతుడే, భూమిలో ఆ భగవంతుడే, మన తలంపులో ఆ భగవంతుడే అనే భావం స్థిరపడమే శ్రద్ధ, నిష్ట. అలా ఏర్పడిన తర్వాత ఒక్కసారి ఆ శ్రద్ధ ఆయన సమర్పించిన తర్వాత, నువ్వు సద్గురువు, నీవు అంతటా నిండి ఉన్నావు, నన్ను రక్షించు తండ్రి అని ఎప్పుడైతే నమస్కారం చేశామో అదే మనం నిజంగా దక్షిణ సమర్పించడం. అంటే ఏంటి, ముందు విశ్వసించేశావు, మరి ఈ విశ్వాసం నీవే అంతటా నిండి ఉన్నావు మనకి ఎలా తెలుస్తుంది? నువ్వే రక్షించే తండ్రి అని మనకి ఎలా తెలుస్తుంది? సద్గంధ పఠనం వల్ల, తద్వారా భక్తి, ఆ భక్తి ద్వారా కర్మయోగం. కాబట్టి వీటికన్నిటికీ మూలం సద్గురువు. కాబట్టి మొట్టమొదటి ఆయన విశ్వసిస్తున్న తర్వాత వీటితో మనకు అవసరం ఉండదు. వీటితో మనకు అవసరం ఉండదు. సర్వము ఆయనను చూస్తున్నాం, అంటే అంతటా నీవే ఉన్నావు, నీవే సద్గురువి, నన్ను రక్షించు తండ్రి అనే భావన స్థిరపడడం కోసమే, సర్వము నీవే నా తండ్రి అనే భావం స్థిరపడడం కోసమే సద్గంధ పఠన. అందుకు భరద్వాజ మాస్టర్ గారు మనకి నిత్యము పారాయణ చేయండి, పారాయణ చేయండి, పారాయణ చేయండి. ఆ పారాయణ ఫలితం వల్ల మొట్టమొదటి మనసు శుద్ధి పడుతుంది. తద్వారా ఉత్తమైన ఆలోచనలు, ఉత్తమైన భావాలు, ఉత్తమైన కర్మలు ఇవి జరుగుతుంది. వీటి ద్వారా సమాజం ఎంతో వృద్ధికొస్తుంది. తద్వారా ప్రపంచ శాంతి కలుగుతుంది అనే అంశం చెప్పడమే మాస్టర్ గారి ప్రవచనంలో ఈ సద్గంధ పఠనంలోని అంతరార్థంగా భరద్వాజ మాస్టర్ గారు మనకి ఈరోజు అందించారు. ఈ భావాన్ని నిరంతరము ఉంచుకుంటూ మనం చేసే పారాయణ యాంత్రికం కాకుండా సజీవంగా ఉంటూ ఆ పారాయణ దిశాన్ని అవగాహన చేసుకొని గ్రహించుకుంటూ గుర్తుపెట్టుకుంటూ, ఆ గుర్తుపెట్టుకోవడం బలంగా ఉంది ఎప్పుడు గుర్తంటే మన జీవితంలో సంఘటన జరిగినప్పుడు ఆ చరిత్రలోని సంఘటన అనుసంధానం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి ఈ సద్గంధ పఠనం వల్ల ఈ అమృత ఫలాన్ని మనం సాధించడం ద్వారా మనలో ఉన్న విషపు చారల నుండి, విషపు కూరల నుండి అవన్నీ కూడా తొలగి అమృతంగా మారుతుంది. అలా మారినప్పుడు మృత్యోరమ అమృతంగమయ అనేది సార్థకమవుతుంది. కాబట్టి మన జీవితాన్ని సార్థకం చేసుకుంటూ మాస్టర్ గారు చెప్పిన విధంగా సద్గంధ పఠనం పారాయణ చేసుకుందాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.